అదే విషయాన్ని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా చివరికి అన్న మాకు కూడా లోనిస్తలేడు, ఒక్కడే రహస్యంగా తయారు చేసుకుంటూ, ఆయనకు ఒక 2-3 ఆంధ్ర మిత్రులు ఉన్నారు పత్రికలలో అక్కడిక్కడ, వాళ్ళ సలహాలతో పనిచేస్తుండని మా సలహాలు పట్టించుకోవట్లేడు అని చెప్పారు. ఇవాళ మొదటిసారి చూసినాం వారి సలహాదారులు ఎవరైతే ఉన్నారో పత్రికాధిపతులు వారి పత్రికల్లోనే ఇంత పోడుకుంటూ రాసిండ్రు. చాలా స్పష్టంగా కనపడ్డది. ఇప్పుడు మాకు ఆందోళన లేదు. వాళ్ళు చూసిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నాం. మన తెలంగాణ తల్లికి ఏం ప్రమాదం లేదు, మన తెలంగాణ తల్లి సంతోషంగా హ్యాపీగా ఉంది, మనం బాధపడొద్దు. వారు తయారు చేసుకుంది కాంగ్రెస్ మాతా విగ్రహాన్ని, వారికి హక్కు ఉంది, చేసుకోవచ్చు. కాబట్టి ఆందోళన వద్దు. మన అభ్యంతరం అంతా సెక్రటేరియట్లో పెట్టడం అనేది మన అభ్యంతరం. ఆ కాంగ్రెస్ మాత విగ్రహాన్ని దయచేసి మీరు కూడా ఇప్పటి నుంచి నాకు తెలంగాణవాదిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక తెలంగాణ తల్లి పోటీ అని మాట్లాడకండి. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాత విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడాన్ని బీఆర్ఎస్ అభ్యంతరం చెప్తుంది అనే విషయాన్ని మాత్రమే మాట్లాడండి. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉన్న సెక్రటేరియట్లో పెట్టడానికి లేదు. అది పెట్టవలసింది గాంధీ భవన్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో కావచ్చు, వాళ్ళ ఇండ్ల ముందర కావచ్చు. అదొకటే మన అభ్యంతరం. ఇప్పటికే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తప్పకుండా అక్కడ ముందట పెట్టిన రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహాన్ని, ఇప్పుడు లోపల పెడుతున్న కాంగ్రెస్ పార్టీ మాత విగ్రహాన్ని రెండింటిని కూడా చాలా గౌరవంగా గాంధీ భవన్కి పంపిస్తాం, మీరు ఇష్టం చోట ప్రతిష్ఠించుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆందోళన వద్దు, దాని మీద చర్చ వద్దు.